ఆలంబసుడి శరీరం భిన్నమైంది, భిన్నమైంది. ఇరావంతుడు ఆ రాక్షసుడిని పదునైన బరిసెలతో ఎన్నోసార్లు గాయపరిచాడు. అప్పుడు రాక్షసుడు పెద్దగా కేకలు పెట్టాడు. ఆ అరుపులు చాలా భయంకరంగా ఉన్నాయి. పరిశ్వదంతంతో గాయపడిన వాడి శరీరం నుంచి ఎంతో రక్తం కారింది. అప్పుడు ఆ రాక్షసుడు ఎంతో కోపించి వేగం పెంచాడు. తన శత్రువు బాగా బలవంతుడిగా ఉన్నాడని గ్రహించాడు. ఇరావంతుడిని బందీ చేయాలని చూశాడు. ఈ యుద్ధాన్ని అందరూ చూస్తున్నారు. ఇంతలో అలంబసుడు మాయతో మరింతగా విజృంభించగా ఇరావంతుడు కోపించి తాను కూడా మాయతో విజృంభించాడు. ఇరావంతుడు యుద్ధభూమిలో వెన్నుచూపని వీరుడు. అతడు అమిత కోపంతో యుద్ధం చేస్తుంటే అతడి తల్లి వైపు, బంధువుల వైపు నుండి నాగులందరూ ఇరావంతుడికి సహాయంగా వచ్చి యుద్ధానికి దిగారు. అప్పుడు ఇరావంతుడు చాలామంది నాగులతో నిండిన అనేక శిరస్సులు గల ఆదిశేషుడిలాగా మహత్తరమైన ఆకారాన్ని ధరించాడు. అన్ని నాగులు శరీరాలు అక్కడ, తలలు. అక్కడ బలవంతుడైపోయాడు. అనేక విధాలైన సర్పాలతో ఆ రాక్షసుడిని కప్పేశాడు. ఇలా సర్పాలు కప్పేస్తుంటే ఆ రాక్షసుడు గరుక్మంతుడి రూపాన్ని ధరించి సర్పాలను తినివేసాగాడు. ఇక అలా అలంబసుడు తన మాతృవంశాన్ని తినేస్తూ ఉంటే ఇరావంతుడు మూర్ఛపోయాడు. అదను చూసుకొని ఆ అలంబసుడు వేగంగా కదిలి కత్తితో ఇరావంతుడి తలను నరికేశాడు. ఆ శిరస్సు కుండలాలతోనూ కిరీటంతోనూ పద్మంలాగాను చంద్రునిలాగాను ప్రకాశిస్తుంది. దానిని అలంబసుడు నేల మీద పడేశాడు. అలా అర్జున కుమారుడిని రాక్షసుడు సంహరించడాన్ని చూసి అర్జునుడు, ఇతర రాజులు, కౌరవులు ఎందరూ ఎంతో ప్రశాంతిని పొందారు. అమితానందాన్ని వాళ్ళు పొందారు, అనుభవించారు. తర్వాత రెండు సేనల మధ్య అతి ఘోరంగా యుద్ధం జరిగింది. అర్జునుడు చాలా దుఃఖించాడు. ఎందుకంటే ఇరావంతుడు రావటమే స్వర్గానికి వచ్చి దర్శనం చేసుకున్నాను. మరోవైపున యుద్ధం చేస్తున్న అర్జునుడికి తన పుత్రుడైన ఇరావంతుడు మరణించాడనే విషయం అతనికి తెలియలేదు. ఆ సమయంలో అర్జునుడు భీష్ముడికి రక్షణగా ఉన్న రాజులతోనూ వీరులతోనూ పోరాడుతూ వధిస్తున్నాడు. మరోవైపున భీష్ముడు పాండవ సైన్యాన్ని కంపింపజేశాడు. అందులోని మహారథులందరినీ సంహరించేశాడు. ఆ యుద్ధంలో ఏ ఒక్కడూ తన ప్రాణాలను రక్షించుకోవాలని ప్రయత్నించలేదు. ప్రతి ఒక్కడూ ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధం చేశాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 91వ అధ్యాయం. సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, యుద్ధంలో ఇరావంతుడి సంహారాన్ని కుంతీపుత్రుడు చూశారు కదా, అప్పుడు వారు ఏం చేశారో చెప్పు అని అడిగాడు. అది కావాలి నాకు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, అది ఏం చేశారు వాళ్ళు? ఓ మహారాజా, యుద్ధంలో ఇరావంతుడు మరణించటాన్ని చూసి ఘటోత్కచుడు పెద్దగా సింహనాదం చేశాడు. ఆ రాక్షసుడి గర్జనతో సముద్రం, ఆకాశం, కొండలు, అడవులతో కలిసిన ఈ భూమంతా కంపించిపోయింది. అంతరిక్షం, అన్ని దిక్కులు కూడా వణికిపోయాయి. ఆ మహత్తరమైన ధ్వనిని విని నీ సైనికులు వణికిపోయారు. వారికి చెమటలు పడ్డాయి, దీనులైపోయారు, భయపడిపోయారు. ఘటోత్కచుడు అనేక మంది రాక్షసులతో కలిసి అనేక విధాలైనటువంటి ఆయుధాలను పట్టుకొని కాలాంతక యముడిలాగా నీ సేనను వధించడం ప్రారంభించాడు. భయంకరుడైన ఆ ఘటోత్కచుడు తన మీదికి వస్తూ ఉండటాన్ని చూసి దాదాపుగా అందరూ వెనక్కి తిరిగి పారిపోసాగారు. అప్పుడు దుర్యోధనుడు గొప్ప ధనస్సు పట్టుకొని ఘటోత్కచుడిని ఎదిరించాడు. ఆ దుర్యోధనుడి వెంట 10,000 ఏనుగులతో వంగదేశాధిపతి ఉన్నాడు. గజసైన్యంతో తన మీదకు వస్తున్న ఆ నీ పుత్రుణ్ణి చూసి ఘటోత్కచుడు ఎంతో కోపించాడు. అప్పుడు రాక్షసులకు, దుర్యోధనుడికి, సైన్యానికి గుగుర్పాటు కలిగించే ఘోరమైన సమరం జరిగింది. నీ గజసైన్యం అంతా నశించిపోయింది. దాన్ని చూసి దుర్యోధనుడు ఎంతో కోపించాడు. తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రాక్షసుల మీదకి దూకాడు. పదునైన బాణాలను ప్రయోగించి వారిలో ఉండే ముఖ్యమైన వాళ్ళను కొట్టాడు. వేగవంతుడు,
మహారౌద్రుడు, విద్యుజ్జుహుడు, ప్రమాథి అనే 4 రాక్షసులపై 4 బాణాలను ప్రయోగించాడు. వారిని తీవ్రంగా బాధించాడు. తర్వాత దుర్యోధనుడు రాక్షస సైన్యం మీద మరెన్నో పదునైన బాణాలను ప్రయోగించాడు. ఆ పనిని చూసి ఘటోత్కచుడు ఎంతో మండిపోయాడు. ధనస్సును తీసుకొని దుర్యోధనుడి మీదకి వచ్చే ఇలా అన్నాడు: మా తండ్రులను అవమానించినందుకు, ఇతరమైన కట్టాలు పెట్టినందుకు, నువ్వు చేసిన పాప పనులను తగిన ఫలాన్ని ఈరోజే అందుకుంటావంటూ హిడంబా కుమారుడైన ఘటోత్కచుడు పెద్ద ధనస్సును లాగాడు. పండ్లతో పెదవులను కొరికాడు. దుర్యోధనుడి మీద పదునైన బాణాలను ప్రయోగించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 92వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, దానవులు కూడా తట్టుకోలేనంతగా ఘటోత్కచుడు దుర్యోధనుడి మీద బాణవర్షాన్ని కురిపించాడు. అప్పుడు దుర్యోధనుడు ఎంతో కోపించాడు. బుసగొట్టే మహాసర్పంలాగా దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడిచిపెడుతూ బ్రతుకుతానా లేదా అనే సందేహంలో పడ్డాడు. తర్వాత తేరుకొని పదునైన 25 బాణాలను ఘటోత్కచుడి మీదకు ప్రయోగించాడు. అప్పుడు ఘటోత్కచుడు ఒక మహాశక్తిని చేతిలోకి తీసుకొని నీ పుత్రుడిని చంపాలని పైకెత్తాడు. దాన్ని చూసి వంగదేశాధిపతి త్వరగా పర్వతంలాగా ఉన్న తన ఏనుగును అటువైపుకు తోలాడు. దుర్యోధనుని రథం నిలబడి ఉన్న మార్గంలోకి వేగంగా ఏనుగుతో వెళ్ళాడు. సరిగ్గా ఆ ఏనుగు దుర్యోధనుడికి ఘటోత్కచుడికి మధ్యలో అడ్డంగా నిలబడింది. దాంతో ఘటోత్కచుడి కన్నులు ఎర్రబడ్డాయి. పైకెత్తిన ఆ మహాశక్తిని ఘటోత్కచుడు ఆ ఏనుగు మీదకు ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం దెబ్బతో దాని కుంభస్థలం పగిలిపోయింది. అది రక్తాన్ని చిందిస్తూ అక్కడ ఒక నదినే ప్రవహింపజేసింది. వెంటనే అది నేల కూలిపోయింది. ఆ ఏనుగు కూలిన వెంటనే వంగదేశాధిపతి దాని వీపు మీద దాని నుండి కిందకు దూకి నేల మీద పడ్డాడు. శ్రేష్టమైన ఆ ఏనుగు పడిపోవటం చూసి కౌరవసేన అంతా పరిగెత్తి పారిపోయింది. అది చూసి దుర్యోధనుడు ఎంతో బాధపడ్డాడు. ఘటోత్కచుడిని ఎదిరించటానికి అసమర్థుడయ్యాడు. పారిపోవటానికి అవకాశం వచ్చింది. అయినా తన అభిమానం అడ్డొచ్చి దుర్యోధనుడి అక్కడి నుంచి కదలలేకపోయాడు. తర్వాత ప్రళయకాలాగ్నిలాగా ఉన్నది, గొప్ప తేజస్సుతో వెలుగుతున్న అయినది ఒక బాణాన్ని సంధించి ఘటోత్కచుడి మీదకు ప్రయోగించాడు. అది వజ్రాయుధంలాగా ప్రకాశిస్తూ మీదకు వచ్చింది. ఘటోత్కచుడు దాని నుంచి నేర్పుగా తప్పించుకున్నాడు. తర్వాత ఎంతో కోపించి కౌరవ సైన్యాలను భయపెట్టాడు. భయంకరుడైనటువంటి ఆ ఘటోత్కచుడి ఘోరమైన గర్జనను విని భీష్ముడు ద్రోణుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ ఆచార్య, అదిగో రాక్షసుడి గర్జన వినిపిస్తుంది. ఆ ఘోర గర్జనను వింటుంటే అతడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ రాక్షసుడిని యుద్ధంలో ఏ ప్రాణి జయించలేదు. మీరు అక్కడికి వెళ్ళండి, మీకు శుభం కలుగ్గాక. మీరు అక్కడికి వెళ్ళండి, మీకు శుభం కలుగ్గాక. ఆ రాక్షసుడి బారి నుండి దుర్యోధనుని రక్షించండి. దుర్యోధనుడు ఘటోత్కచుడి దాడికి గురి అయ్యాడు అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మనం దుర్యోధనుడిని విడిపించే పనిని చెయ్యటమే మంచిది అన్నాడు భీష్ముడు. ద్రోణుడు ఆ మాటలను అంగీకరించాడు. ఏం చేస్తావు? వెంటనే, ఎందుకంటే రాజా కదా, వెంటనే మహారథులు త్వరపెడుతూ దుర్యోధనుడున్న చోటికి వెళ్ళారు. ద్రోణుడు, సోమదత్తుడు, బాక్లీకుడు, జయత్రథుడు, కృపుడు, భూరిశ్రవుడు, శల్యుడు, అవంతి, ఈ రాజకుమారుడు బృహద్బలుడు, అశ్వత్థామ, వికర్ణుడు ఘటోత్కచుడికి లొంగటానికి సిద్ధమైన దుర్యోధనుడిని రక్షించడానికి వచ్చారు. వీళ్ళంతా అతడు చుట్టూ బంధువులందరూ శూలాలు, ముద్గరాలు, అనేక ఆయుధాలను చేతిలో పట్టుకొని నిలబడ్డారు. అప్పుడు ఘటోత్కచుడు గొప్ప విల్లును ధరించి నిలబడ్డాడు. ఇక ఘటోత్కచుడికి దుర్యోధనుడికి సైన్యానికి గుగుర్పాటు కలిగించే భయంకరమైన యుద్ధం జరిగింది. ఇంకేం వాళ్ళు చేరుకున్నారు కదా. ఘటోత్కచుడు తన ధనుస్సు నుండి అర్ధచంద్రాకార బాణాలను ప్రయోగించి ద్రోణాచార్యుడి ధనస్సును ఖండించాడు. ఒక బల్లంతో
సోమదత్తుడి ధ్వజాన్ని ముక్కలు చేసి పెద్దగా సింహనాదం చేశాడు. బాహ్లీకుడి వక్షస్థలం పైన 3 బాణాలను ప్రయోగించి బాధించాడు. ఒక బాణం ప్రయోగించి కృపాచార్యుణ్ణి, 3 బాణాలు ప్రయోగించి చిత్రసేనుణ్ణి బాధించాడు. తర్వాత మరొక బాణాన్ని ప్రయోగించి వికర్ణుడి మెడ క్రింద గల ఎముక మీద కొట్టాడు. దానివల్ల వికర్ణుడు రక్తంతో తడిసిపోయాడు. అంతే, తల తెగిపోలేదు, రథం మీద పడిపోయాడు. ఇలా ఘటోత్కచుడు కోపించి 15 బాణాలను భూరిశ్రవుడి మీద ప్రయోగించాడు. అవి భూరిశ్రవుడి కవచాన్ని ఛేదించి భూమిలోకి దూసుకొని పోయాయి అవన్నీ కూడా. తర్వాత ఘటోత్కచుడు 20 అశ్వత్థామల రథ సారథులపై బాణాలను ప్రయోగించాడు. ఆ సారథులు గుర్రాల పగ్గాలను వదిలి రథం యొక్క కర్రలపై పడిపోయారు. వాళ్ళ కథ అంతే. తర్వాత ఘటోత్కచుడు సైంధవుడి ధ్వజాన్ని అర్ధచంద్ర బాణంతో ఖండించాడు. ఇంకొక బాణంతో అతడి ధనస్సును ఖండించాడు. ఆ తరువాత ఒక పదునైన బాణాన్ని ప్రయోగించి బృహద్బలుణ్ణి బాధించాడు. ఆ బాణం గట్టిగా తగలడంతో బృహద్బలుడు ఎంతో పీడించబడ్డాడు, సావలేదు. రథం వెనుక భాగానికి వెళ్ళి కూర్చున్నాడట. ఇలా ఘటోత్కచుడు కౌరవ వీరులపై విజృంభించాడు. బాగానే చేస్తున్నాడు మా నాయన, కానీ కొంచెం ఎక్కువ చేయి. అతి భయంకరుడిగా రథం మీద నిలబడి ఉన్నాడు. అలా తిరుగులేని శౌర్యంతో ఉన్న ఘటోత్కచుడు ముందుకు శల్యుడు వచ్చాడు. ఆ శల్యుడిపైకి ఘటోత్కచుడు సర్పాల వంటి బాణాలను ప్రయోగించాడు. వాటితో శల్యుడు ఎంతో బాధపడ్డాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 93వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఘటోత్కచుడు నీ వారందరినీ యుద్ధంలో బాధించాడు, కొంతమందిని వధించాడు. దుర్యోధనుని చంపాలని అతడి వైపుకు పరిగెత్తాడు. మంచి పని చేశాడు. అతడిని చూసి నీ యోధులందరూ ఉన్నారు, ఒకరి వెనకాల ఒకరు. నీ యోధులందరూ కోపించారు. ఘటోత్కచుడిని చంపాలని వేగంగా అతడికి ఎదురు వెళ్ళారు. ఆ మహారథులందరూ తమ పొడవైన ధనస్సులను ఎక్కుపెట్టి సింహాలలాగా గర్జించారు. ఒంటరిగా ఉన్న ఘటోత్కచుడి మీదకు ఉరికారు. ఘటోత్కచుడిని చుట్టుముట్టి అతడిపైన బాణవర్షాన్ని కురిపించారు. వారి బాణాలు ఘటోత్కచుడికి గట్టిగా తలిగాయి. పాపం, అతడు ఎంతో బాధపడ్డాడు. వెంటనే గరుత్మంతుడిలాగా వేగంగా ఆకాశంలోకి ఎగిరాడు. శరత్కాలంలోని మేఘం గర్జించినట్లుగా భయంకర కంఠధ్వనితో విదిక్కులను ప్రతిధ్వనింపజేశాడు. గర్జించాడు. ఆ సింహనాదాన్ని విని ధర్మరాజు భీమసేనుడితో ఇలా అన్నాడు: ఓ భీమసేన, మన ఘటోత్కచుడు కౌరవులతో యుద్ధం చేస్తున్నాడని అతడి సింహనాదంతో తెలుస్తుంది. ఎక్కడెక్కడో ఉన్నారు, చాలా దూరంలో ఉన్నారు, ఒక్కొక్కరు యుద్ధం చేస్తున్నారు. అంత విశాలమైనటువంటి కురుక్షేత్ర యుద్ధం. ఆ అంత తొందరగానే వచ్చేస్తారు. ఎక్కడికి రావాలన్నా కూడా ఆ రథాలు అటువంటివి, అక్కడికి ఒక పక్షిలాగా వాలుతున్నాయి. అంతా ఆ రాక్షసుడికి వారితో యుద్ధం చేయటం చాలా కష్టంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఘటోత్కచుడి యొక్క సౌండ్లో కొంచెం వ్యత్యాసంగా ఉన్నట్టుంది. ఇక్కడ భీష్మ పితామహుడు ఎంతో కోపించి పాంచాల సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. వారిని రక్షించడానికి అర్జునుడు శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు 2 పనులు ఒకేసారి వచ్చిపడ్డాయి. నువ్వు వెళ్ళి ఘటోత్కచుడిని రక్షించు అన్నాడు. ఆ మాట విని భీముడు త్వరగా అటు వెళ్ళాడు. ఎందుకంటే కొడుకు. ఆ భీముడి వెంట సత్యధృతి, సౌచిత్తి, శ్రేణిమంతుడు, వసుధాసుడు, కాశీరాజు పుత్రుడైన అభిభువు, అభిమన్యుడు మొదలైన యోధులు ఉన్నారు. ద్రౌపదీ పుత్రుడైన ఉపపాండవులు, అనుపాధిపతి నీలుడు కూడా విశాలమైన సేనతో కలిసి అక్కడికి వెళ్ళారు. పెద్దగా సింహనాదాలు చేస్తూ పెద్ద రథఘోషణలతోనూ గుర్రాల డెక్కల చప్పుళ్లతో భూమిని కంపింపజేస్తూ వారు అక్కడికి వచ్చారు. వీరందరూ ఘటోత్కచుడి చుట్టూ నిలబడ్డారు. వారు 6000 ఏనుగులతో వచ్చి ఘటోత్కచుడిని రక్షించసాగారు. ఆ ఏనుగులు ఎప్పుడూ గర్వించి ఉన్నాయి. శత్రువులను దెబ్బకొట్టాల సమర్థత కలవి అవన్నీ. వారి ఆ కోలాహలం విని భీముడిని చూసి
ఆ సైనికులు భయపడ్డారు. నీ సైన్యం అంతా ఘటోత్కచుడిని విడిచి భీమసేనుడి వైపు దూకింది. ఘటోత్కచుడిని వదిలేశాయి, ఎందుకంటే భీముడు వచ్చాడు కదా. ఇక భీముడు వస్తే గతి ఏమిటి వీళ్ళకి? అన్నీ వదిలేసి ఘటోత్కచుడిని వదిలేశారు, భీముడి వైపు వెళ్ళిపోయారు. ఈ యొక్క యుద్ధంలో నీ యోధులకు, పాండవ వీరులకు గొప్ప యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం చూసేవారికి శరీరం గగ్గురు పోటీ చేయలాగా భయంకరంగా జరిగింది. ఆ యుద్ధంలో నీ సైన్యం దాదాపుగా వెనక్కు తిరిగింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 94వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, తన సైన్యం అంతా నాశనం కావటాన్ని దుర్యోధనుడు చూశాడు. అలా కోపించి తానే స్వయంగా భీముడి మీదకు దూకాడు. వజ్రాయుధం వంటి పెద్ద ధనస్సును తీసుకొని భీముడి మీద బాణవర్షాన్ని కురిపించాడు. పదునైన అర్ధచంద్రాకార బాణాన్ని ప్రయోగించి భీముడి ధనస్సును ముక్కలు చేశాడు. ఇంకొక బాణాన్ని త్వరగా ధనస్సుపై సంధించాడు. అదను చూసి దాంతో భీముడి వక్షస్థలంపై కొట్టాడు. ఆ బాణం తగలటంతో భీముడు బాగా గాయపడ్డాడు. ఎంతో బాధపడుతూ పక్కనే ఉన్న ధ్వజాన్ని ఆధారంగా పట్టుకొని నిలబడ్డాడు. భీముడు ఇలా బాధపడటాన్ని ఘటోత్కచుడు చూసి అగ్నిలాగా కోపంతో మండిపోయాడు. పాండవులలో మహారథులైన అభిమన్యుడు మొదలైన వారు కూడా కోపించారు. పెద్దగా కేకలు పెడుతూ దుర్యోధనుడికి వైపుకు పరిగెత్తారు. తొందరగా వస్తున్న వారిని చూసి ద్రోణుడు మీ పక్షంలో ఉండే మహారథులతో ఇలా అన్నాడు: దుర్యోధనుడు ఆపదలో మునిగిపోతున్నాడు, ప్రాణ సంకటాన్ని పొందుతున్నాడు. అక్కడికి వెళ్ళండి, అతన్ని రక్షించండి. మహారథులైన పాండవులు కోపంతో భీముణ్ణి ముందుంచుకొని దుర్యోధనుడి మీదకి వెళుతున్నారు. వారు జయం పొందాలనే సంకల్పంతో పెద్దగా సింహనాదాలు చేస్తున్నారు. అరుపులు, బెడబొబ్బులు అన్నీ జరుగుతున్నాయి. భయంకరంగా జరుగుతున్నది. యుద్ధం మాత్రం చాలా భయంకరంగా ఉంది. నానా విధాలైన ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. మన పక్షం రాజులను భయపడుతున్నారు. కనుక తక్షణం అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఆచార్యుడు చెప్పిన ఆ మాటలు విని వెంటనే భూరిశ్రవుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వివిశంతి, చిత్రసేనుడు, వికర్ణుడు, సైంధవుడు, బృహద్బలుడు, అవంతీదేశ రాజకుమారులు దుర్యోధనుని రక్షించాలని వెళ్ళి అతని చుట్టూ నిలబడ్డారు. ద్రోణుడు ధనస్సును వంచి 26 బాణాలను ప్రయోగించి భీముణ్ణి బాధించాడు. తర్వాత అనేక బాణాలను ప్రయోగించి భీముడి విజృంభణను అడ్డుకొన్నాడు. అప్పుడు భీముడు ద్రోణుడికి కుడి పక్కన తగిలేటట్లుగా బాణాలు ప్రయోగించాడు. అప్పటికే ముసలివాడైనటువంటి ద్రోణుడు ఆ బాణాలు తగలటంతో ఎంతో బాధపడ్డాడు. రథం వెనుక భాగంలో పడిపోయి మూర్ఛపోయాడు. ద్రోణుడు ఇలా బాధపడటాన్ని చూసి దుర్యోధన, అశ్వత్థామ ఇద్దరూ చాలా కోపించారు. వెంటనే భీముడి మీదకి దూకారు. వారు రావటాన్ని చూసి భీముడు వేగంగా కదిలాడు. గదను తీసుకొని రథం మీద నుండి కిందికి దూకి పర్వతంలాగా నిశ్చలంగా నిలబడ్డాడు. భీముణ్ణి దుర్యోధన, అశ్వత్థామ ఇద్దరూ ఒకేసారి ఎదుర్కొన్నారు. వారిద్దరూ ఒకేసారి తన పైకి రావటాన్ని చూసి భీముడు త్వరగా వారి వైపు పరిగెత్తాడు. ద్రోణుడు మొదలైన మహారథులు చుట్టుముట్టి 4 మూలల నుండి భీముణ్ణి బాధించసాగారు. భీముడు ప్రాణ సంకటాన్ని పొందాడు. అది చూసి అభిమన్యుడు మొదలైన పాండవ మహారథులు కోపించారు. భీముడు వద్దకు పరిగెత్తారు. భీముడికి అత్యంత ప్రియమైన వాడు, అనూపదేశాధిపతి అయినటువంటి నీలుడు ఎంతో కోపించి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అతడెప్పుడూ అశ్వత్థామతో పోటీ పడుతూనే ఉంటాడు. నీలుడు బాణంతో అశ్వత్థామను గాయపరిచాడు, భయపెట్టాడు, బాధ పెట్టాడు. అశ్వత్థామ రక్తం ప్రవాహమై పారింది. దాంతో అశ్వత్థామ కోపించాడు. పదునైన 4 బాణాలను ప్రయోగించి నీలుడి 4 గుర్రాలను చంపాడు. ఒక బాణంతో సారథిని చంపాడు. ఇంకొక బాణంతో ధ్వజాన్ని పడగొట్టాడు. 7వ బాణంతో నీలుడి వక్షస్థలం మీదకు ప్రయోగించాడు. తీవ్రంగా గాయపరిచాడు. ఆ బాణం గట్టిగా తగలడంతో నీలుడు ఎంతో బాధపడ్డాడు. రథం వెనుక భాగంలో కూలబడి మూర్చిపోయాడు.
తర్వాత నీలుడు తేరుకొని తీవ్రమైనటువంటి కోపంతో బంధువులందరితో కలిసి యుద్ధభూమిలో అశ్వత్థామను మళ్ళీ ఎదిరించాడు. మరోవైపు నుంచి ఇతర రాక్షసులను కూడా అశ్వత్థామ పైకి దూకారు. అశ్వత్థామ త్వరగా వారిపైకి వెళ్ళి వారినందరినీ సంహరించేశాడు. వారు అశ్వత్థామ బాణాలకు తట్టుకోలేకపోయారు. దాన్ని చూసి ఘటోత్కచుడు తీవ్రంగా కోపించాడు. వెంటనే మాయావి అయినటువంటి ఘటోత్కచుడు మాయా యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.